రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? పంట వేసుకునే యాళ్లకు, పెట్టుబడులకు, అన్నదాతలకు అప్పులు చేయొద్దని చెప్పి కార్పాటి రైతు బంధు పథకం పట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణలో మలి సర్కారు పనితోని రైతు బంధు బోర్ల పడ్డదట. అగో ఎందుకు షెయి సర్కారు కూడా అందరికీ అకౌంట్లలో పైసలు వేసింది. ఇంకొంతమందికి వేస్తామని సీఎం సార్ చెప్తుండు అంటారా? ఈ ముచ్చటి నుండి రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు. నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన? ఏ సర్కారు ఏలుబడిలో ఉన్న రైతులు పంట వేసుకునేటప్పుడు రైతు బంధు పైసలు వాళ్ళ అకౌంట్లలో వేస్తుంది. కానీ షెయి సర్కారు మాత్రం వరి కోత కోసి కల్లబులకు ఒడ్లు వచ్చినాక కూడా పైసలు ఇంకా వేస్తున్నామని చెప్తుండ్రట. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యంలో రైతు బంధు యేసుడు? ఇదేనా మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గట్టిగానే అనుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ గారు, మీరు కూడా మీ కార్పార్టీ ఏలుబడిలా రైతు బంధు వేసిండ్రు కావచ్చు, కానీ రైతు రుణమాఫీకి అయితే మీరు రైతులను తిప్పలు పెట్టినరా లేదా? ఏది మీ గులాబీ లీడర్లు మీ గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. మీ కారోళ్ళు ఏం తక్కువ కాదు, అట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఏం సక్కనోళ్ళు కాదు. మీ ఏలుబడిలా కాంగ్రెస్ ఏలుబడిలా ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది తప్పితే రైతుల బాధలు మాత్రము ఇప్పటికీ పోతలేవు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.